విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. సింహాద్రినాథుడి ఆలయ ప్రాంగణంలోని రాతి రథంపై సూర్యనారాయణ స్వామి భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పంచామృత స్థాపన, తిరుమంజనం అర్చనలు, ధూపదీప సేవలు నిర్వహించారు. అనంతరం రాతి రథంపై స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఏడాదిలో రథసప్తమి నాడు మాత్రమే స్వామివారు రాతి రథంపై పూజలు అందుకోవడం విశేషం. వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సూర్య జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కళ్యాణము చెంత భక్తులందరూ కూడా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు జరగబోయే కళ్యాణం అంతట్లో కూడా చక్కగా భక్తులందరూ కూడా కళ్యాణం చేయించుకుని ఆయన కృపకు పాత్రలు అవ్వాలని నేను భక్తులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ దేవాలయంలో కూడా కళ్యాణం ఇవన్నీ జరుగుతున్నప్పుడు భక్తులందరూ కూడా చక్క స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని చెప్తూ సూర్య జయంతి సందర్భంగా భక్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి ఈ రాతి రథం కూడాను, ఈ రాతి రథం పైన స్వామివారు ఏడాదికి ఒక్కమారు ఈ రథసప్తమి నాడు ఇక్కడికి వేయించేస్తారు. వేయించేసి విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత ద్వాదశ కలశ స్నపన తిరుమంజనాన్ని స్వీకరిస్తారు. ఆ తిరుమంజనం అయిన తర్వాత అలంకరణం, విశేష ఆరాధనం జరుగుతుంది. అయిన తర్వాత ఈ సందర్భంగా దీనితో సమాంతరంగా మన వేద పండితులు అరుణం పారాయణాన్ని చేశారు. దానితో పాటు సౌరం పారాయణం చేశారు. మహాసౌరాన్ని అంటే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష దైవంగా మనకి ద్వాదశాదిత్య మండలాంతర్వర్తిగా మనకి నారాయణుడు మనకి దర్శనాన్ని ఇస్తాడు. ఎక్కడుంటాడు భగవంతుడు అంటే మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? మామూలుగా దైవం అంటే ఏదో ఎప్పుడో కానీ కనిపించడు, సాక్షాత్కారం జరగాలి. ఋషులు, మునులు, తపస్సు, యోగము, ధ్యానము, దీనివలన పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు. కానీ సామాన్యంగా అందరికీ దర్శనాన్ని ఇచ్చేటువంటి దైవం సూర్యనారాయణుడు. ఈ సూర్యనారాయణుడు 12 మంది సూర్యుల మధ్యలో ఉంటాట. ఆయన జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర శంఖచక్ర యదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతామని ద్రౌపది ఆక్రందనం చేసినటువంటి సందర్భంలో అన్నమాట ఈ శ్లోకం. భగవంతుడు మండలాంతర్వర్తిగా ఉంటాడు. ఆయన ఉష, ఛాయ, పద్మిని, సంజ్ఞ అనేటువంటి ఆ భార్యలతో కూడి ఉంటాడు. ఆయన 7 రథాలని పొంచి ఉండి ఆ రథం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయనకి సారథి అనూరుడు. ఆయన సారథి అనూరుడు సారథ్యం వహిస్తూ ఉంటాడు. మొన్ననే దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం ప్రవేశించింది. ఉత్తరాయణ కాలంలో ఆయన సంపూర్ణమైనటువంటి అంశువులు అంటే ఆ కిరణాలని ప్రసరింపచేసి జీవరాశినంతటిని ఉత్తేజపరుస్తాడు. ఆయన ఆ ఉత్తేజపరచడం కోసమనే ఈ రథసప్తమి ఉత్సవం అన్నమాట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్య ప్రదాత అయినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇవాళ మనం ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేదు అంటున్నాం. ఆరోగ్యం మనకి ఎందుకు కొరబడింది అంటే మన పూర్వీకులు ప్రాతకాలంలో లేచేవాళ్ళు, ఉషకాలంలో లేచేవారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు. లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసేవాళ్ళు. ఈ అర్ఘ్యప్రదానాన్ని ఆహారంగా స్వీకరించి సూర్యుడు తన గమనాన్ని నెరపుతూ ఉంటాడనమాట. అందుచేత సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ప్రత్యేకం ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వడం.
అర్ఘ్యప్రదానం కూడా రకరకాలైనటువంటి ఉన్నాయి ఆ విధానాలు. ఒక రాగి చెంబులో నీళ్లుంచి అందులో ఒక ఎర్ర పుష్పాన్ని వేసి ఆ చెంబుతో ఉండేటువంటి తీర్థాన్ని భాస్కరుడికి మనం అర్ఘ్యమిస్తే ఆయన యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. దీని వలన ఏంటంటే మనకి ఆరోగ్యం ఇస్తుంది అని. తర్వాత లేస్తున్నాం మనం. ఆ లేవడం అనేటువంటిది ప్రాతకాలంలో లేచి